సుమారు 4 దశాబ్దాలు అమెరికా వెళ్ళి ప్రముఖ వైద్యుడిగా అక్కడ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా జన్మభూమి అమరావతి వెంకటపాలెం ఈ ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడున్న సామాజిక సమస్యల మీద స్పందిస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాల మీద ఆయన అమెరికన్ సిటిజన్గా ఉన్నప్పటికీ కూడా జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం ఆయన సంపాదించిన రూపాయలు సమాజానికి కోసం ఖర్చు పెడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న డాక్టర్ లోకేష్ గారిని ఏదైతే ఆయన ఛానల్స్లో ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ కూడా చాలా విపులంగా ప్రజలకు తెలియజేయటం, ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈయన గుర్తుపట్టిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అక్కడ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు కూడా అక్కడ ఉండటం, వీళ్ళు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపట్టడం, సంబంధిత పోలీస్ అధికారులకి తెలియజేయడంతో వెంటనే ఎంత దౌర్జన్యంగా లాక్కెళ్ళడం కానీ, పోలీస్ జీపులో ఎక్కియటం కానీ, తర్వాత ఏ విధంగా ఎట్లా కొట్టింది కూడా డాక్టర్ గారు చెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క ప్రసాద్ అనే పోలీస్ అధికారికి బ్యాడ్జ్ ఉంది. దౌర్జన్యం చేసిన దగ్గర 20 మంది పోలీస్ అధికారులు ఎయిర్పోర్ట్లో కావచ్చు, జేబులో ఎక్కియటం కావచ్చు, జేబులోంచి కారులోకి ఎక్కియటం కావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి రఫ్ హ్యాండిల్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కావచ్చు, ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడ సీనియర్ డాక్టర్ మా స్నేహితులని చెప్పినప్పుడు కూడా ఆయుష్ తీసుకెళ్లకుండా గన్నవరంలో ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఇది కరెక్ట్ కేసు కాదు, బీపీ ఎక్కువగా ఉంది, అదేవిధంగా ఈసీజీ కూడా ఇబ్బంది ఉంది, ఇమ్మీడియట్గా మీరు ఆయుష్కి వెళ్ళమంటే అప్పుడు ఆయుష్కి రావటం. కోటపాటి లక్ష్మీనారాయణ గారు ఉదయం వెళ్ళి చూడండి ఎంత దుర్మార్గం అంటే, సీనియర్ సిటిజన్ అని చెప్పారు, అమెరికన్ గవర్నమెంట్ ఎంబసీని అడగమన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అడగమన్నారు, కాన్సులేట్ని అడగమన్నారు. ఇంత చేసి అంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్ రాజ్ ఈ 5 ఏళ్ళు పోలీస్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎలా ఇది పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి ఇండియా నుంచి అమెరికా లండన్ పోతా కూడా వాళ్ళ సీఎం సెక్యూరిటీ అధికారులు మరి కంపల్సరీగా ఇది అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరి డైరెక్షన్లో సీఎం సెక్యూరిటీ అధికారి స్పందించాడు. అక్కడ ఉన్న సీఎం సెక్యూరిటీ అధికారులు ఏ రాజకీయ నాయకుడు గుర్తుపట్టి డాక్టర్ లోకేష్ గారిని ఇమ్మీడియట్గా మీరు హ్యాండిల్ చేయండి, రఫ్ హ్యాండిల్ చేయండి, మ్యాన్ హ్యాండిల్ చేయించి ఇంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఒక సీనియర్ అమెరికన్ సిటిజన్ని, ప్రముఖ డాక్టర్ని ఈ విధంగా చేయడం అనేది చాలా అమానుషం, దుర్మార్గం. అందుకే లోకేష్ గారు అన్ని ఏవైతే ఉన్నాయో వాటి అన్ని ఫార్మ్స్ తెలియజేశారు. డెఫినెట్గా ఇంకా సీనియర్ అధికారులు కూడా తెలియజేస్తారు. డెఫినెట్గా ఎవరైతే తప్పు చేసిన పోలీస్ అధికారులు సస్పెండ్ అవ్వాలి. అంతేకాకుండా ఎవరు ప్రోత్సాహంతో సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరు, అదేవిధంగా అక్కడ ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయ నాయకులు ఎవరు, అసలు పోలీస్ కమిషనర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం ఇదంతా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం చెప్పింది అక్షయ్. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి దే డో నాట్ హ్యావ్ లీగల్ అథారిటీ లేదండి, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి. దట్ మీన్స్ అంటే వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటున్నారు, దే హ్యాడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫస్ట్, దెన్ దే హ్యాడ్ ఇన్ఫార్మ్ లా అండ్ జస్టిస్ ఇన్ ఢిల్లీ, దెన్ దే హ్యాడ్ ఇన్ఫార్మ్ మై యుఎస్ ఎంబసీ,